వెల్కమ్ టు A9 టీవీ. హర్యానా రాష్ట్రం పంచకులలో ఆగస్టు 3, 4 తేదీల్లో జరుగుతున్న ఐజేయు జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముగింపు సెషన్ ఆదివారం 4 ఆగస్టు 2024 రోజున హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ఐజేయు జాతీయ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. శ్రీ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మీడియా మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, మీడియా పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అన్నారు. ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయి, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ దేశం శాశ్వతమని, దేశం వికాసం చెందాలంటే ప్రజాస్వామ్యం కీలకమని, అందుకు బలమైన మీడియా అవసరమని శ్రీ దత్తాత్రేయ అన్నారు. ప్రభుత్వాలు చేసే మంచిని చెడును ప్రజల ముందుకు తెచ్చే బాధ్యత మీడియాదేనని వారు స్పష్టం చేశారు. నిబద్ధతతో జర్నలిజం చేసే పాత్రికేయులను చూసి ముఖ్యమంత్రులు సైతం భయపడటం తనకు తెలుసునని, అలాంటి పాత్రికేయులను పిలిచి వారు లేవనెత్తిన సమస్యలపై మాట్లాడుకోవడం జరిగేదని దత్తాత్రేయ అన్నారు. తన దృష్టిలో పాలకుల కంటే నిజం చెప్పే జర్నలిస్టే ఉన్నతమైన వారని బండారు దత్తాత్రేయ అన్నారు. సత్యం చెప్పడానికి, వాస్తవాలను వెలుగులోకి తేవడానికి మీడియా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో ఎన్నో కుంభకోణాలను, అక్రమాలను, అవినీతిని వెలుగులోకి తేవడంలో పరిశోధాత్మక జర్నలిజం ముఖ్య భూమిక పోషించిందని శ్రీ దత్తాత్రేయ గుర్తు చేశారు. అయితే వాస్తవాలను వెలుగులోనికి తెస్తే సహించలేని దుష్టశక్తులు మీడియాపై దాడులు చేస్తుంటాయని దత్తాత్రేయ అన్నారు. సత్యాన్ని వెలుగులోకి తేవాలంటే జర్నలిస్టు నిర్భీతితో, సాహసంతో, నిబద్ధతతో విధి నిర్వహణ చేయాల్సి ఉంటుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే పాత్రికేయులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలన్న ఐజేయు డిమాండ్ న్యాయబద్ధమేనని, ప్రత్యేక భద్రతా చట్టం డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని దత్తాత్రేయ హామీ ఇచ్చారు.